సాయం కృషి ప్లంబర్ యూనియన్ ఆధ్వర్యంలో ఇలా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇది దేనికోసం అంటే మా రేట్లు నిత్యావసర సరుకులు పెరిగినందుకు డీజిల్ పెట్రోల్ కానీ ఇలాంటివి పెరిగినందుకు మా రేట్లు కూడా పెంచుకోవడం జరుగుతుంది. కావున హుజురాబాద్ ప్రజలందరూ కలిసి మాకు సహకరించాలని విజ్ఞప్తిస్తున్నాం. నా పేరు మోరే రవి, హుజురాబాద్ ప్లంబర్ యూనియన్ అధ్యక్షుడు. రేట్లు వచ్చేసి ఇప్పటి వరకు 10,000 రూపాయలు తీసుకునేది బాత్రూమ్కి, ఇప్పుడు 5,000 రూపాయలు అదనంగా పెంచడం జరిగింది. ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది ఇది? 13/7/2026. స్వయం కృషి ప్లంబర్ యూనియన్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. 13-14 భవన నిర్మాణ కార్మిక సంఘం యొక్క జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరుగుతున్నది. ఇవాళ మేము ప్లంబర్లు అంతా ర్యాలీగా హుజురాబాద్ పట్టణంలో తిరగడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఇప్పుడు పెరిగిన రేట్లను దృష్టిలో ఉంచుకొని మాకు నిత్యావసర వస్తువులు కానీ పెట్రోల్ కానీ పిల్లల ఫీజులు కానీ ఎవరైనా పెరగడం జరిగింది. దాన్ని ఉద్దేశంలో ఉంచుకొని మేము కూడా రేట్లు పెంచడం జరిగింది. దానికి పట్టణ ప్రజలు సహకరించాలని కోరుతూ ఉన్నాము. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ఇక్కడ సంఘం పెట్టుకుని 2016 నుంచి రిజిస్ట్రేషన్ అయింది. ఇంతవరకు మాకు ఆఫీస్ అనేటువంటిది ఏం లేదు. మాకు ఆఫీస్కి ఒక గుంట జాగా కనుక గవర్నమెంట్ ఇచ్చినట్టయితే మాకు ఆఫీస్లో మేము మా కార్యక్రమాలు నిర్వహించుకుంటాం. అట్లనే లేబర్ కార్డు కూడా 60 సంవత్సరాలకి లేబర్ కార్డుకు ఏజ్ తీసివేయడం జరిగింది. ఒక కార్మికుడు 60 సంవత్సరాలు అంటే ఎంతో కొంత పని చేసుకుంటాడు. 70 వరకు కూడా ఆయన చిన్న చిన్న పనులు చేసుకొని ఆయన జీవన వృత్తి చేసుకునేటువంటి అవసరం ఉన్నది. అందుకే ప్రభుత్వం 60 నుంచి 70కి వయసు పెంచాలని మా కార్మికుల తరఫున కోరుకుంటా ఉన్నాం గవర్నమెంట్ను. ఇంకొకటి మీ పేదవాళ్ళు ఉన్నాం, ఇలా చేసుకుంటే బతుకటంలో ఉన్నాం, అర్హులైన ప్లంబర్ సోదరులందరకు ఇందిరమ్మ ఇల్లు గవర్నమెంట్ కనుక సహకారం చేస్తే మాకు మంచి చేసినట్టు మేము భావిస్తాం. మా కార్మికులను గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ప్లంబర్ యూనియన్, ప్లంబర్ యూనియన్, ప్లంబర్ యూనియన్, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. శుభజ్యోతి ఎలక్ట్రిషియన్ అసోసియేషన్ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. శుభజ్యోతి ఎలక్ట్రిషియన్ అసోసియేషన్, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. కూలీ రేట్లు పెంచాలి, 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 పెంచాలి. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. శుభజ్యోతి ఎలక్ట్రిషియన్ అసోసియేషన్, శుభజ్యోతి ఎలక్ట్రిషియన్ అసోసియేషన్, ఎలక్ట్రిషియన్ల ఐక్యత, ఎలక్ట్రిషియన్ల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఎలక్ట్రిషియన్ల ఐక్యత, ఎలక్ట్రిషియన్ల ఐక్యత, ఎలక్ట్రిషియన్ల ఐక్యత. నా పేరు వచ్చేసి సంగం వెంకటస్వామి, గ్రామం పెద్దబాబేపల్లి. శుభజ్యోతి ఎలక్ట్రిషియన్ అసోసియేషన్ని మేము హుజురాబాద్ మండలం మొత్తం ఎలక్ట్రిషియన్ స్థాపించుకున్నాము. దానికి గాను అనుకూలంగా మేము ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈరోజు నిత్యావసర వస్తువులు అయితే ధరలు అయితే ప్రతిదీ పెరిగింది. ఒక కూలీ చేసుకునేటోళ్ళు కూడా రేటు అనేది ఒకటి ఉన్నది, లేబర్లు కూడా. తర్వాత ఏ వస్తువుకి పోయినా కానీ ఒక చిన్నపిల్లని కొనాలన్న బుక్ కానీ ఒక రేటు ఉన్నది. అందుకు గాను మాకు కూడా ఒక రేటు కావాలని చెప్పేసి మేము ఇంకా శ్రమతోటి ప్రాణంతో చెలగాటమాడే వర్క్ మాది కూడా పని. ఎందుకంటే పొద్దుగాల 5 గంటలకు పోతున్నాము, రాత్రి 12 గంటల దాకా కూడా చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి మాకు కూడా ఒక రూమ్కి ఇంత చేస్తే అనేది పిఓపి రూమ్ అనేది మాదాలన్నీ కొంచెం స్కిల్డ్ డెవలప్మెంట్ టెక్నికల్ వర్కులు ఉంటాయి. దాన్ని మేము మా పనితనాన్ని అంతా చూపించుకుంటూ ఒక రూముకు సాదా వైరింగ్ అయితే 6,000 రూపాయలు, పిఓపి సీలింగ్ అయితే 8,000 రూపాయలతోటి మేము రేట్లను నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి గాను మా సంఘం తరపున మా సభ్యులందరం కూడా కూర్చుండి అన్ని ఏకతాటి మీద నిర్ణయించుకొని ఒక రేట్ నిర్ణయించుకొని దీనికి గాను మేము హుజురాబాద్లో ఇలా మేము బైక్ ర్యాలీ కూడా తీసుకోవడం జరిగింది. దానికి గాను మాకు పోలీస్ సిపి మేడం గారు, తర్వాత సిఐ గారు పర్మిషన్ కూడా మేము కోరడం, వాళ్ళు కూడా మాకు సానుకూలంగా స్పందించారు. సరే మీకు నిమ్మలంగా చేసుకోండి, అల్లరి లేకుండాను మేము అట్లే చేసుకుంటామని వాళ్ళకు కూడా చెప్పినాం. ఇంకోటి ఏంటంటే ఈ లేబర్ ఆఫీసర్స్ కూడా మేము కోరేది ఏంది కదంటే
తక్షణం మాకు 60 సంవత్సరాలకే ఉన్నది ఇప్పటివరకు, కనీసం దానికి 70 సంవత్సరాలకు లేబర్ కార్డును కూడా పెంచాలి. ఈ ఏదన్నా మాకు అవస్థలు జరిగినప్పుడు ఇప్పుడు వర్క్ మీద ఏమైనా గోలంకి వెళ్ళి పడడం కానీ దెబ్బలు పడడం కానీ ఇటువంటివన్నీ పెండింగ్ పెట్టకుండా మాకు వచ్చే క్లైములను ఇమ్మీడియట్లీ చేయాలనేది మేము కోరడం జరిగింది. మొన్న కూడా గతంలో నెల రోజుల కింద కూడా లేబర్ ఆఫీసర్ గారు అవగాహన సదస్సును పెడితే కూడా మేము కూడా ఇవే డిమాండ్లు చేసినాం. ఇంకొకటి ఏంటి అంటే మా శుభజ్యోతి ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ తరఫున పెన్షన్ కూడా అర్హులు చేయాలనేది ఒకటి మా ఉద్దేశం. ఇప్పుడు రైతుకు పెన్షన్ అనేది ఉన్నది, మరి మేము కూడా కొన్ని కుటుంబాలు కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి. తర్వాత మేము 60 ఏళ్ళ 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏ పని చేసుకునేది లేదు. కాబట్టి ఒక కార్మిక సంఘం అని కార్మిక శాఖ మంత్రి అనేది కూడా ఉన్నారు దీని మీద ప్రత్యేకంగా. మరి ఆయన దృష్టి దాకా తీసుకుపోయి మాది కూడా ఈ CIT అనుబంధ సంస్థగా దానికి అనుగుణంగానే మాది కూడా నడుస్తుంది. ఇవాళ గతంలో పాత కరీంనగర్ జిల్లా నుండి 9వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు అంచెలంచెలుగా ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క విలేజ్లో జరుగుతున్నది. దానికి గాను మన హుజురాబాద్లో ఈరోజు 14వ తారీఖు నాడు మేము కూడా ఈ ధర్నా చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన మా తోటి సభ్యులకు, సంఘ సభ్యులకు, కార్యవర్గ సభ్యులకు మరియు ఈ విషయం ఈ పత్రికా విలేకరుల దాకా కార్మిక మినిస్టర్ దాకా పోవాలని మీకు కూడా కృతజ్ఞత ద్వారా తెలుపుకోవడం జరుగుతుంది. 13-14 బంధువులు పరికరాలు నిర్వహించడం జరిగింది. మా రేట్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా రేట్లను పెంచుకోవడం జరిగింది. నిత్యావసర వస్తువులు కానీ, పెట్రోల్ కానీ, పిల్లల ఫీజులు కానీ ప్రతి ఒక్కటికి పెరగడం జరిగింది. మా రేట్లు మాత్రం అంతే ఉన్నాయి. మేము 6 నిమిషాలు కష్టపడ్డా కానీ మా రేట్లు తక్కువ ఉండి మాకు ఏ విధంగా కానీ మాకు జీవన విధానం గడవడం లేదు. అందుకే రేట్లు పెంచుకోవడం జరిగింది. దాన్ని పట్టణ ప్రజలు సహృదయంతో అర్థం చేసుకొని నాకు సహకరించాలని పట్టణ ప్రజలను కోరుతూ ఉన్నాము. మాకు చేసుకుంటేనే బతుకన్నట్టు విధంగా ఉంది. గవర్నమెంట్ నుంచి ఏదైనా సహకారం అంటే లేబర్ కార్డు ఉన్నది, మా పింఛన్ కార్యక్రమం పింఛన్ రావాలనే ఉద్దేశం ఒకటి ఉన్నది. ఇంకొకటి మేము ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు అందరం కలిసి మా ఏ కార్యక్రమాన్ని కానీ ఇట్లా గ్రౌండ్లో చెట్ల కింద చేసుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మాకు ఒక గుంట జాగ్రత్త ఇచ్చినట్టయితే మేము దానిలో ఒక భవనం నిర్మాణం చేసుకొని మేము ఆఫీసు నిర్వహించుకోవడం మంచి కానీ చెడు కానీ ఆ కార్యక్రమాలను కానీ మేము అందరం చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగానే మా దాంట్లో ఉన్న పేదలను అర్హులను గమనించి ఎన్నుకొని ఆ ఇందిరమ్మ ఇళ్ళ కూడా పర్మిషన్ ఇచ్చినట్టయితే మేము పేదవాళ్ళకు గవర్నమెంట్ సహాయం చేసినట్టు ఉంటుంది. మాకు అది కూడా ఒకటి గవర్నమెంట్ సహాయం చేయాలని కోరుకుంటూ మా రేట్ల ఉద్దేశం మెయిన్గా పెంచింది అందరూ పట్టణ ప్రజలందరూ ఈ రోజులలో ఏది కూడా ఈ 500, 200కు 100 రూపాయలు 500 ఇడిపిస్తే అది ఎందుకు అక్కర రాకుంటున్నది. కాబట్టి అర్థం చేసుకొని మా రేట్లకు సహకరించి మాకు సహకరించడాన్ని మా సంఘం తరఫున కోరుకుంటూ మా సంఘంపై పిలుపునిచ్చినందుకు మా కార్యకర్తలు కానీ మా సోదరులు కానీ ఎలక్ట్రిక్ సోదరులందరూ మా సహకారం చేసి విలేకరు సోదరులు మీ చెప్పుడుతోనే వచ్చి మా విన్నపాన్ని గవర్నమెంట్కు కొంచెం చేరేటట్టు చేస్తారని భావిస్తూ మీరందరూ సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా.